నమస్కారం. హైఫై మీడియా న్యూస్ ఛానల్కు స్వాగతం. ఏ రోజు తాజా బ్రేకింగ్ న్యూస్ వివరాలు. ఈరోజు రైతు సంఘం జన్నారం మండల బృందం జన్నారం మండలంలో ఉన్న అన్ని మొక్కజొన్న రైతుల కేంద్రాలకు వెళ్ళడం జరుగుతుంది. ఈ వడగాండ్ల వాళ్ళతోటి ఈరోజు మొక్కజొన్న వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయినరు. దాన్ని ఏ విధంగా ఎంత నష్టపోయినరు అనే దాని మీద సర్వే చేసి మేము ఉన్నతాధికారులకు ఇవ్వడానికి బయలుదేరినాం. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఇక్కడ ఆయిలయ్య మురికి ఆయిలయ్య దాదాపు ఒక 2 ఎకరాల మొక్కజొన్న వేసాడు. నిజంగా చూస్తే ఒక ఎకరము పూర్తిగా ఇత్తు కాలేదు, అది పడిపోయింది. ఇక్కడ కూడా మొత్తం పడిపోయి చాలా నష్టం జరిగింది. దీనికి సంబంధిత మన జన్నారం మండల ఏఓ గారు, మన డిస్టిక్ సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఇక్కడ జన్నారం మండలమే కాకుండా ఇప్పుడు రేణులగూడ ఉన్నాం. మేము రేణులగూడ కాకుండా కూడా ఇక్కడ జన్నారంలో ఉన్న మండలంలో ప్రతి ఒక్క మొక్క రైతుని దగ్గరికి పోయి సర్వే చేసి ఎంత ఖర్చు పెట్టినావు, ఎంత పెట్టుబడి వచ్చింది, ఎంత నష్టం జరుగుతుంది, దీన్ని విచారణ చేసి రైతుకు అందవలసిన నష్టపరిహారాన్ని అందించాలని రైతు సంఘంగా మేము ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ నుంచి కాకుండా జిల్లాలో కూడా ఈ జన్నారము, దండపల్లి, లక్ష్మీపేట, ఆజీపూర్ దాకా కూడా చూస్తే భయంకరంగా ఉన్నది. ఈరోజు మొక్కజొన్న రైతులు పరిస్థితి చూస్తే పూర్తిగా నేలమట్టమైంది. అది ఇత్తు కాదు, ఏకదమ్ పీలేలు అంటారు, అవి చిన్నవి. అది కాదు కనుక రైతులని సర్వే చేసి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం తరఫున రైతు సంఘం జిల్లా అధ్యక్షునిగా నేను ఉన్నతాధికారులను కోరుకుంటున్నా.